కావచ్చు చాముండి, నేను చేతగాని వాణ్ణే కావచ్చు. అందువల్లే అందర్నీ నమ్మి అందరితో కూడా సులభంగా కలిసిపోతున్నాను. నేను ఇప్పుడు మీ లెక్చర్ వినే మూడ్లో లేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దేవి పాపం చాముండి. షటప్! ఓవర్గా దాని మీద జాలి చూపించకండి. అది పెద్ద మాయలాడి. లేదంటే అమ్మా నాన్నల పేర్లు ఎందుకు దాచిపెట్టాలి? జాలైనా సరే జాలీ అయినా సరే ఎప్పుడు లిమిట్లోనే ఉండాలండి. ఎక్కువ జాలీగా ఉంటే జులాయ్ అంటారు, ఎక్కువగా జాలి పడితే మోసపోతారు. ఇది కూడా మీకు తెలీదు. నాతో తిట్టించుకోకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చాముండి, నువ్వు నా దగ్గర్నుంచి బిజినెస్ తీసుకుని విజయవంతం చేశావు. నీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నప్పుడు నీకప్పుడు శక్తి ఉన్నది, వయసు ఉన్నది, అలాగే ఉడుకు రక్తం కూడా ఉంది. కాని ఇప్పుడు చాలా ఏళ్లు గడిచిపోయాయి. కాని ఇప్పుడు నీకు ఓర్పు, విశ్రాంతి అవసరం. దయచేసి అన్నింటినీ బిజినెస్గా చూడకు. దేవి మన ఇంటి కోడలు. అభి తన మీద ప్రాణం పెట్టుకున్నాడు. ముందు ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు. నోరు మూసుకుని వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎవర్ని ఎలా చూడాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. చాముండేశ్వరి నోస్ ఎవ్రీథింగ్. మీరు నాకు నేర్పించకండి. నన్ను కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళండి. చాముండి, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇక మీదట నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ఈయనకే లోక జ్ఞానం లేదు, అడ్వైస్ చేయడానికి వచ్చారు. చెప్పండి మ్యామ్. నిషా, చాలా థ్యాంక్స్. ఈ రోజు నువ్వు చేసింది నాకు చాలా పెద్ద హెల్ప్. ఏది మేడం? ఆ దేవి మేడం ఫైల్ మార్చిచ్చాను కదా, దానికోసం మాట్లాడుతున్నారా? అవును, నేను చెప్పినట్టుగానే దేవి యొక్క బయోడేటా, జాయినింగ్ రిపోర్ట్ అన్నీ తీసేసి నేను పంపిన పేపర్స్ ని ఆ ఫైల్లో పెట్టి ఇచ్చావు కదా. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడావు నువ్వు. నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. దానికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు కదా మేడం. నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల అర్జున్ సార్ నన్ను డిపార్ట్మెంట్ మార్చేశారు. కానీ తను టాలెంటెడ్ గల అమ్మాయి అని మీరే రికమెండ్ చేసిన తర్వాతే మళ్ళీ నన్ను అకౌంట్ సెక్షన్లో పంపి శాలరీ పెంచారు మేడం. నేనే మీకు రుణపడి ఉన్నాను మేడం. దేవి ఒరిజినల్ రికార్డ్స్ ఎక్కడున్నాయి? భయపడకండి మేడం, అన్నీ పూర్తిగా కాల్చి బూడిద చేశాను. ఒక్క ఆధారం కూడా లేదు. థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. నీలవేణి, ఎక్కడికి వెళ్ళావు? చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. మా వాణ్ణి చూడ్డానికి న్యూజిలాండ్కి వెళ్ళాను, ఇప్పుడే తిరిగొచ్చాను. ఏంటి శారదా, మేము సైతం బతుకు జట్కా బండి సోషల్ వర్క్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయి? బాగా నడుస్తుంది మేడం. వెరీ గుడ్. రా, కాఫీ తీసుకోండి. అలాగే. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగండి. మేడం, మేమిక్కడికి వచ్చింది మా 5th యాన్యువల్ డే ఫంక్షన్ గురించి మాట్లాడడం కోసం. ఓ, మా చీఫ్ గెస్ట్ మీరే కదా. మా ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చి మా సోషల్ వర్క్ ఇంకా కుటుంబ విలువల గురించి కొంచెం మీరు మాట్లాడాలి మేడం. ఒక్క నిమిషం, నేను చూస్తాను. యాక్చువల్లీ ఏ డేట్లో ఫంక్షన్ పెడుతున్నారు మేడం? అక్క డేట్కు ఫ్రీయో కాదో చూడాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే సార్. ఓ సీను, ఆ రోజు వేరే ఏదైనా ప్రోగ్రామ్ ఉందేమో చెక్ చేసి చెప్పు. ఒక్క నిమిషం చూస్తానక్క. అక్క, లక్కీలీ ఆ రోజు ఏ అపాయింట్మెంట్ లేదక్కా. నువ్వు ఫ్రీ అక్క. ఓ వెరీ గుడ్. అలా అయితే ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. అవును, అప్పుడు కుటుంబ వివరాల గురించి మాట్లాడాలంటే అది చాలా పెద్ద టాపిక్ కదా. అందులో పర్టికులర్ గా నేను దేని గురించి మాట్లాడాలి? మేడం, ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో పిల్లల పెంపకమే కదా మనకు చాలా ముఖ్యం కదా మేడం. ఒకవైపు మత్తు పదార్థాలు, ఇంకోవైపు ఏమో మొబైల్ అడిక్షన్. ఈ రెండిట్లో పిల్లలు ఇరుక్కొని జీవితం నాశనం చేసుకుంటున్నారు. కానీ మీ పిల్లలనైతే మీరు చాలా చక్కగా పెంచారు మేడం. అవునవును, నా ఫ్రెండ్ అంటే ఏమనుకున్నారు? పిల్లలిద్దరిని చాలా గొప్పగా పెంచింది.
తను గీసిన గీత పిల్లలిద్దరూ అస్సలు చెవదాటరు. ఒక కొడుకు దాన్ని పూర్తిగా చెరిపేసి ఎప్పుడో దాటి వెళ్ళిపోయాడే. చాముండికి తెలియకుండా పిల్లలు ఒక్క పని కూడా చేయరు. మీరిప్పుడు కరెక్ట్ టాపిక్ ఇచ్చారు తెలుసా? నీలవేణి చాలా ఆపు. అందరి తల్లులు వాళ్ళ పిల్లల్ని కష్టపడి పెంచుతారు కదా. పిల్లల కోసం మనం చేసే త్యాగాలకు అద్దే ఉండదు కదా. కరెక్ట్ మేడం. మీకు పిల్లల పెంపకంలో చాలా అనుభవం ఎక్కువ. మీ అనుభవాలు అందరితో పంచుకోండి. ఉమ్, ఎలా పిల్లల్ని పెంచాలి అని గైడ్లైన్స్ ఇవ్వండి మేడం. సరే. మీరు చెప్తే దాని వాల్యూయే వేరు మేడం. నా ఫ్రెండ్ లెక్చర్ ఇచ్చేది మాత్రమే కాదు, చెప్పే మాటలు జీవితంలో అనుసరించి తీరుతుంది. నమస్కారం. నమస్కారం అమ్మా. అర్జున్, అమ్మా, వీళ్ళు మేము సైతం అనే ఆర్గనైజేషన్ లో సోషల్ వర్క్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా రమ్మని పిలుస్తున్నారు. మీరు సచ్చనే కదా, నలన్ సార్ డాటర్ బిజినెస్ లో ఒక యువ కెరటం. అలాంటిదేం లేదులేండి. ఓకే మేడం. మేడం, ఈ గిఫ్ట్ ఇచ్చేద్దామా? అర్జున్, సత్య, ఇది తీసుకోండి. ఏంటిది? మీ మ్యారేజ్ కి మేము రాలేకపోయాం, అందుకు మా ఆర్గనైజేషన్ తరపున ఒక చిన్న గిఫ్ట్. తీసుకోండి. రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ చెప్తేనే మీరు చేస్తారా? పిల్లల్ని పెంచితే చాముండేశ్వరి మేడంలా పెంచాలి. ఓకే చాముండేశ్వరి, ఆ? ఇక మేము వెళ్ళొస్తాం. వచ్చినందుకు చాలా సంతోషం. మేడం, ఇన్విటేషన్ ఈ రోజే ప్రింట్ చేస్తాం. ఫంక్షన్ రోజున మీరైతే మరో ప్రోగ్రాం పెట్టుకోకండి మేడం. షూర్ తప్పకుండా వస్తాను. ఆ, అక్క, నేను వెళ్ళే కార్ ఎక్కించొస్తాను. అలాగే సీను. ఓకే. బాయ్ మేడం. బాయ్ మేడం. అమ్మా, నువ్వే ఓపెన్ చేయి. సత్య, నువ్వే ఓపెన్ చేయమ్మా. ఇది నీ గిఫ్టే కదా. థ్యాంక్స్ అత్తయ్య. ఆ, అక్క, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడానక్క. ఆల్ ఓకే. వెరీ గుడ్. అమ్మా, ఫంక్షన్ లో ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు? నేటి సమాజం, కుటుంబ విలువలు. అందులో పర్టికులర్ గా పిల్లల పెంపకం గురించి. అవునా? ఫంక్షన్ ఏ రోజునమ్మా? నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే. ఎందుకు అడుగుతున్నావు అర్జున్? ఏం లేదమ్మా, నువ్వు ఎప్పుడు సూపర్ అమ్మా. నువ్వు వెళ్లే ప్రతి ఫంక్షన్ ని నేనెప్పుడు వీడియోలోనే చూస్తాను, కానీ ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా నేరుగా వచ్చి చూస్తానమ్మా. నీ స్పీచ్ నేను డైరెక్ట్ గా వినాలి. ఇంతకంటే సంతోషం నాకు ఇంకే ఉంటుంది చెప్పు అర్జున్. మేమిద్దరం తప్పకుండా వస్తామమ్మా. నేను రావడం లేదు, సారీ.